గారికి పాదాభివందనం. మీడియా వారికి, మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి, ఈటీవీ విన్ వారికి నమస్కారాలు. ఇంత మంచి సక్సెస్ అయిన నా ప్రాజెక్ట్లో నన్ను సెలెక్ట్ చేసి నాకు కూడా ఇంత మంచి పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సక్సెస్ని నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో నేను చెప్పలేకపోతున్నాను మాటల్లో. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి సక్సెస్ జర్నీలో మీతో పాటు నేను ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు మరోసారి. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సుచిత్ర. చంద్రిక రాత్రి నుండి ఇంటికి రాలేదు సార్. అదే కదా చంద్రిక, ఏంటండి కొంచెం మేము 4-5 సార్లు అడిగాక రమ్మని చెప్తున్నారు కదా మీరు. నమస్తే రాఘవ్ గారు, నమస్తే అశ్విన్ గారు. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ వన్ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ గారు. నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ నాకే రావాలి అని చెప్పి ఐ ప్రే టు గాడ్ బికాజ్ ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు వసుధ. అండ్ ఈ టీంలో అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. I was so nervous when I was in front of the camera. ప్రశాంత్ గారి ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్లో నాకు ఇలా చేయండమ్మా అలా చేయండమ్మా అని చెప్పిన వాళ్ళని ఆ క్యారెక్టర్ మంచిగా వచ్చింది. అండ్ నాకు కో యాక్టర్ గురించి చెప్పాలంటే నాకు మేఘా గారికి ఎక్కువ లేదు, బట్ వీ హ్యాడ్ ఓన్లీ ఐ థింక్ 2 or 3 సీన్స్. నాకు వర్ష గారికి చాలా వచ్చిందనమాట. అండ్ షీ రియలీ హెల్ప్ మీ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ కొన్ని సీన్స్ నాకు ఇలా చేయండి, కోపం చూపియండి, అరవండి. షీ యాక్చువల్లీ టాట్ మీ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. నా మీద నమ్మకం పెట్టి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఐ హోప్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఫస్ట్ సీజన్ చూసి నా ఫ్రెండ్ చెప్పారు, ఏంట్రా ముస్లమ్మాయి క్యారెక్టర్ చేసావు అని చెప్పి కొంచెం నెగటివ్గా వచ్చింది. బట్ ఐ సెడ్ లైక్ యూ హ్యావ్ టు వాచ్ సీజన్ 2, దెన్ యూ విల్ కమ్ టు నో. సీజన్ 2 చూసిన తర్వాత దే అప్రిషియేటెడ్ మీ సో మచ్. అండ్ ఈవెన్ టుడే మార్నింగ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. అండ్ ఆల్ మై క్రెడిట్ గోస్ టు మై కో యాక్టర్స్ హూ ఆర్ హెల్ప్ మీ. మా ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. రాఘవేంద్ర గారు సార్ నమస్తే సార్. అశ్విని దత్ గారు మా ప్రొడ్యూసర్ గారికి, రాజీవ్ కనకాల గారు ముందుంటే నేను మాట్లాడలేను సార్. మా ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు. రాఘవేంద్రరావు గారి గురించి ఒక విషయం నేను తెలుసుకున్న చెప్తాను. గుడి దగ్గర ఒక షాట్ తీయాలంటున్నప్పుడు యాచన చేసేవాళ్ళందరూ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పని వెళ్ళిపోతుంటే ఈయన డైరెక్ట్ వెళ్ళిపోయి బాబా ఒక నిమిషం ఉండండి ఆ షాట్ తీయాలని చెప్పని అంత ప్యాషనేట్గా వాళ్ళని అడిగి చేశారు సార్. అది నాకు ఎప్పుడో పెద్దల ద్వారా విన్నా. అండ్ ఆర్టిస్టులకు కూడా చాలా కన్వీనియంట్గా పర్లేదు నేను వెళ్ళని ఒక డేట్స్ అడ్జస్ట్మెంట్లు అవి కూడా చాలా బాగా చేసినటువంటి దర్శకులు అని చెప్తారు. మా ప్రశాంత్ గారు కూడా అంత ప్యాషనేట్ అండ్ అంత క్లారిటీ సార్ ఏదైతే చెప్పారో మాకు. అండ్ ఫస్ట్ మాకు ఇది ఈ సీన్ ఎలా ఉంటుందండి ఇలా అదే కనిపించింది సార్. చాలా అరుదు అలాంటి వాళ్ళు. చాలా థ్యాంక్ యూ సార్. రాజీవ్ కనకాల గారు మీతో చేయడం నాకు నిజంగా లవ్ యూ సార్. అండ్ ఈటీవీలోనే ఎయిర్ వరుస నేను కూడా వాళ్ళ దాంట్లో చిన్న ఆ సక్సెస్లో చిన్న పార్ట్ అయ్యాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. కనకం గారు, రామ్, శివ. ఈటీవీ విన్లో కానిస్టేబుల్ కనకం హిట్ అయింది ఫస్ట్ పార్ట్. సెకండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. అలాగే ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి రాఘవేంద్రరావు గారికి, అశ్విన్ దత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్
ఈటీవీలోనే ఇంత పెద్ద ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్కి నన్ను యాక్సెప్ట్ చేసిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఈటీవీ టీమ్కి చాలా థ్యాంక్ యూ అండి. విజువల్స్ గురించి ఈరోజు ఇంత ఘనంగా మాట్లాడుతున్నానంటే దానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్స్ గారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎల్లు శ్రీరామ్ బాగా చేయి, ప్రాజెక్ట్ చాలా పద్ధతి మంచిగా రావాలి, క్వాలిటీగా రావాలని నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు సాయిబాబు గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంత పెద్ద తక్కువ టైంలో ఇన్ని లొకేషన్స్ షూట్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు, చాలా ఛాలెంజింగ్. టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీవన్ అంత నైట్ పూట ఛాలెంజెస్లో కూడా, మారేడుమిల్లిలో కూడా ఎవ్రీవన్ వర్క్ రియలీ హార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి, ఈటీవీ టీమ్ ఓన్లీ కాంటెంట్తోనే ఓన్లీ పబ్లిక్ని ఒక్కనే ఎంకరేజ్ చేయట్లేదండి, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టాలెంట్ని, కొత్త కొత్త పీపుల్ అందరినీ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి. చెప్పండి ఏంటి? మీతో ఏమన్నా చెప్తే సుమక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది, మీరే చెప్పండి బెటర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వేదిక సక్సెస్ మీట్కి, కానిస్టేబుల్ కనకం సక్సెస్ మీట్కి నిర్మించబడ్డ వేదిక. ఐఎమ్ రియలీ థ్రిల్డ్. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ సక్సెస్ ఇక్కడికి రావడానికి, ఈ వేదిక మీదకి రావడానికి ముందు కథ చెప్తాను. ఓ 25 ఏళ్ల క్రితం ఒక కుర్రాడు స్వప్న బ్యానర్ అనే దాని మీద ఎదురుగా ఉన్న దత్ గారు, అలాగే రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఓకే చేస్తేనే నేను ఆ సినిమాలో స్టూడెంట్ నెంబర్ 1 అన్న సినిమాలో సత్య అనే క్యారెక్టర్ చేశాను. అది చేసిన దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సినిమాల్లో. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. నా మొత్తం సినిమా కెరీర్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అప్పటిదాకా సీరియల్స్లో బాగా బిజీగా ఉండేవాడిని. రాఘవేంద్రరావు గారి సీరియల్లో మా ఆర్కేలో అసలు డైలీ అక్కడే ఉండేవాళ్ళం మేము, శాంతినివాసం. అలాంటిది అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చేసాను. సో అక్కడి నుంచి ఈరోజు 25 ఏళ్ళు దాటేసిన తర్వాత పెద్దలు వాళ్ళిద్దరి ముందు ఒక సక్సెస్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనకం అనేది సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ఎంథ్రాల్డ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్. అండ్ థ్యాంక్ యూ సార్. మీ ముందు ఇలా నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ అవకాశం నాకు రావడానికి మెయిన్గా కారణం అదే, మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1లోనే మా సాయిబాబా గారు నన్ను ఎప్పుడు, రాజా బయలుదేరావా, వచ్చావా, త్వరగా రావయ్యా అని చెప్పేసి ఎప్పటికప్పుడు లొకేషన్లో ఉండి అప్పుడు ఎలా పిలిచారో ఈ పర్టికులర్ కానిస్టేబుల్ కనకానికి కూడా అదే పిలుపు, రాజా అని చక్కగా ఆ పిలుపులోనే ఆనందం. అంటే అదొక ఫ్యామిలీ కైండ్ ఆఫ్, బాగా ఆత్మీయులు దగ్గరగా ఉన్నవాళ్ళు పిలుస్తుంటారు నన్ను. సో సాయిబాబా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా హేమంత్, ఆయనతోటి కూడా నాకు ఆల్మోస్ట్ 30 years పరిచయం. అది ఎలా అంటే, వెనక ఈటీవీ ఉంది కదండి, ఈటీవీ 30 ఏళ్ళు మొన్న ఈ మధ్యనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అయితే ఈటీవీతో పాటు నా అనుబంధం కూడా 30 ఏళ్ళు. అప్పుడు నాకు హేమంత్ గారు అక్కడి నుంచి పరిచయం, అంతకుముందు నుంచా, అప్పుడేగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా నేను ఇందులో మళ్ళీ కానిస్టేబుల్ కనకంలో యాక్ట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ హేమంత్ గారు. శాంతినివాసం కూడా ఎస్ అఫ్కోర్స్, రైట్. సో సెకండ్ సక్సెస్. స్టూడెంట్ నెంబర్ 1 చేయలేదు కదా, బట్ ఓకే, వాట్ ఎవర్. సో ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ నెక్స్ట్ మా ప్రశాంత్ కుమార్ దిమ్మల, డైరెక్టర్ విత్ సబ్స్టెన్స్, సో కాన్ఫిడెంట్. తన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ సీజన్ ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాడో, ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొచ్చి మమ్మల్ని, అంటే మీ అందరినీ అలా ఓటీటీలో అలా సీజన్ మొత్తం బింజ్ వాచ్ చేసి అలా చేశాడో. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, కుడోస్ టు యూ. నిజంగా మీ కష్టానికి సక్సెస్ ఈరోజు సీజన్ 2 తర్వాత మీరు, ఐ థింక్ యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ స్టేజ్ మీద సీజన్ 3 Chapter 3 కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్, ఓన్లీ ఇన్ థియేటర్స్ అని పడడం ఆయన ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా వీఆర్ రియలీ వెరీ 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 హ్యాపీ. ప్లస్ అక్కడ పక్కనే ఉన్నాడు మా డిఓపి, ఆయనలో ఉన్న ప్రత్యేకత చెప్పాలి సార్. ఆ సాయి శ్రీరామ్ అండి,
లొకేషన్కి వెళ్తేనే మాకు చాలా ఆనందం. ముందు హలో గుడ్ మార్నింగ్ శ్రీరామ్ అనగానే సార్ గుడ్ మార్నింగ్ నవ్వుతుంటాడు. పొద్దున ఎలా నవ్వుతూ ఉంటాడో రాత్రి 9:30 అయినా నవ్వుతూనే ఉంటాడు. నేను అనుకున్నాను ఎక్కువ శాతం వర్ష గారిని చూస్తూ అలా చేసేవాడు. నేను అనుకున్నాను అలా ఉద్దేశం కాదు, వినండి వెయిట్ ఐఎమ్ టెల్లింగ్ నో. నేను అనుకున్నాను ఆవిడ పెళ్ళైపోయింది ఆయనకి. అవునండి, అదే నేనేమో వేరే పూర్తిగా వినండి. ఫుల్గా ఎస్. నేను అనుకున్నాను హీరోయిన్ కదా, హీరోయిన్కి మాత్రమే అలా నవ్వుతున్నాడేమో అనుకున్నాను. ఒక 2 days తర్వాత నేను కూడా వెళ్ళి హలో మిస్టర్ శ్రీరామ్ అంటే సార్ గుడ్ మార్నింగ్ సార్, హలో సార్, అదే సార్ అని చెప్పేసి అన్నాడు. సేమ్ నాకు కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది నాట్ ఓన్లీ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నవ్వుతూనే ఉంటాడు, ఆయన సమానంగా అందరినీ చూస్తాడని. అండ్ ఫెంటాస్టిక్ విజువల్స్ మీది. అండ్ మీకు రాబోయేది ఇంకా ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ ముందుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ ఆ కాల్ ఘాట్. అండ్ ఇంకోటి రాబోతుందని. సార్ ఎప్పుడు సార్ డైరెక్టర్ గారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదేంటి అటు చూస్తున్నారు సాయిబాబా గారు ఇంకా? సరే ఓకే. కానీ ఇంత ఆనందమైన సిచ్యువేషన్లో కొంచెం బాధ కూడా ఉంది. ఏంటని అడగండి పక్క నుంచి. ఏంటండి అది? ఇప్పుడు కానిస్టేబుల్ కనకం 1, 2 అయిపోయింది. ఇప్పుడు కాల్ ఘాట్ అందులో అడుగు పెట్టింది ఈవిడ. ఆ కాలు తెలుస్తోంది కానిస్టేబుల్ కనకమే ఉంటుంది. ఫోటో చూపించింది, ఫోటోలో వసుధ గారు ఉన్నారు, కన్ఫర్మ్ ఆవిడ భర్త కూడా. ఇక్కడికేమో తీసుకెళ్ళి ఒరిస్సాలో పెట్టారు కాల్ ఘాట్ అని. అక్కడేమో డిఫరెంట్ ఫేసులు ఉన్నాయి, మిగతా వాళ్ళు గొడ్డలు పట్టుకున్నారు, అందరు అలా దీనంగా చూస్తున్నారు. ఇక్కడ ఎక్కడా మాకు ఛాన్స్ ఉండేట ఇదేంట్రా ఇలా రాశారు కాల్ ఘాట్ అని చెప్పేసి కొంచెం కొంచెం అలా కొంచెం బాధ అనిపించింది. బట్ ఎనీవే ఫర్ ప్రశాంత్ గారు అండ్ ఫర్ శ్రీరామ్ గారు అండ్ ఫర్ వర్ష బల్లమ్మ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ పీపుల్. ఎందుకంటే రేపు పొద్దున మనం ఉండము, మీరేదో చెయ్యి ఇలా అంటున్నారు. అబ్బే కాల్ ఘాట్ అది, వేషాలు మార్చుకొని వెళ్ళాలి, ఆలోచించుకోండి. సో రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ ఈటీవీ విన్. ఎందుకంటే ఈ మధ్యనే వరుస సక్సెస్లు ఈటీవీ విన్ సాధించడమే కాకుండా ఆ సక్సెస్లో నాకు కూడా ఒక భాగం అవ్వడం, నేను కూడా ఒక మెంబర్ని అవ్వడం. ఈటీవీ విన్, లిటిల్ హార్ట్స్, తర్వాత కానిస్టేబుల్ కనకం, ఆ తర్వాత మౌనమేని భాష, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకం సీజన్ 2. సో ఎవ్రీథింగ్ మళ్ళీ నాకు 2026 సీజన్ మళ్ళీ ఓపెనింగ్ నాకు బాగానే విత్ సక్సెస్ నోట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇదే స్ట్రీక్ నాకు ఈ ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, మా ఫంక్షన్కి మీరు వచ్చి గ్రేస్ చేస్తున్నాం మీ ఇద్దరు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్కడున్నారు ఆయన మా సాయి కృష్ణ గారు? ఆయన అదిగోండి అక్కడ లైట్ వెనకాల, ఆయన వెనకుండి లైట్ ఇస్తున్నారు మనకి. కరెక్టే, ఎక్కడున్నాడు ఆయన? అదిగోండి ఇక్కడ ఇటువైపు. సాయి గారు ఒక్కసారి సార్ ముందు ఒక్కసారి రావచ్చు ఇక్కడికి ఊరికే. సుధీర్ ఫోన్ ఆన్ చేయి. ఏం జరుగుతుంది? నేను మీతో ఫోటో దిగుదామని సార్. అలానా? ఎందుకు అనుకుంటున్నారు? చెప్పండి రాజు గారు. మీరు నన్ను మర్చిపోకుండా ఉండడానికి. థ్యాంక్ యూ సాయి గారు. ఎందుకంటే సాయి గారు వీలైనప్పుడల్లా హీ ఎంకరేజ్డ్ మీ రైట్ ఫ్రమ్, అంటే బిఫోర్ ఈ కానిస్టేబుల్ కనకం అయిపోయిన వెంటనే లిటిల్ హార్ట్స్ కూడా ఆయన నితిన్ గారు దే సజెస్టెడ్ అండ్ ఐ వాజ్ ఆన్ ది బోర్డ్. సో థ్యాంక్ యూ సాయి గారు. అందుకని ఇట్ వాజ్ ఆల్ నో ప్రాబ్లం. నేను సరదాగా చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇందులో చేసిన ప్రతి యాక్టర్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కొత్తగా కనపడతారేంటి సార్ మీరు? ఈయన ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్. కిషోర్ గారు ఆయన వేషం మార్చినప్పుడల్లా అసలు గుర్తుపట్టను. సో అలాగే రమణ భార్గవ్ గారు, కిషోర్ గారు, మా కోటి గారు అండ్ ప్రేమ్ సాగర్ గారు. అండ్ ఐల్ టాక్ టు యూ లేటర్. అండ్ ఆవిడ వసుధ గారు, వసుధ గారి గురించి నేను ఫస్ట్ డే ఈవిని చూసినప్పుడు లొకేషన్లో ఎవరోలే ఒక
మామూలుగా లేడీ ఆర్టిస్ట్ పని వేషానికి వచ్చింది అలా అనుకున్నా. తర్వాత తెలిసింది సుచిత్ర ఆనంద్ గారు షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తర్వాత ఆ తర్వాత ద వే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్, గ్రేట్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ అమ్మ, మీరు ఫస్ట్ సీజన్లో చూసినప్పుడు సర్లే మనకి పక్కన ఒక హస్బెండ్ రాజుగారి పక్కన ఒక వైఫ్ని పెట్టారు, దీనమైన ఫేస్తో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. కానీ సెకండ్ సీజన్లో మాకు తెలియదుగా మీరు చేసిన సీన్స్, మీరు ఇచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ తినేశారు కదమ్మా. ఆ లోపల నుంచి చూస్తుంటే అమ్మో నిజంగా ఈవిడే చంపేస్తుందేమో అన్నట్టుగా రియలీ ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్గా చేశారు. కంగ్రాట్స్. అండ్ కమింగ్ టు అవర్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ, షల్ వి డూ ఎనీథింగ్ హియర్? మళ్ళీ నో, మొన్న ఈ మధ్యనే చేసాం సార్ మా కనకం కోసం ఏదో, వాట్ యు సే దాట్, పానీపూరి ఛాలెంజ్, అది వైల్డ్ ఫైర్ అయిపోయిందండి. అఫ్కోర్స్ వర్ష బొల్లమ్మ ఇస్ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండి, చాలా కనపడడానికి అలా నవ్వుతూ చిందులేస్తూ ఉంటుంది. షార్ట్ అనగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది, వెరీ సీరియస్ అండ్ వెరీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ తన్నడం కూడా బాగా తంతూ ఉంటుంది సార్. లొకేషన్లో ఆవిడేదో చెప్పింది నాకు, ఐ నో కిక్ బాక్సింగ్ సార్ అని, ఊరికేదో చెప్తుంది ఆడపిల్ల ఊరికే బెదిరించడానికి అనుకున్నాను. అవునా అయితే తనండి అని చేయబెట్టాను. ఈ హైట్కి తన్నింది సార్, లిటరల్గా గట్టిగా తన్నింది. సో ఎనీవే, ఆ తన్నడం మీకు కాల్ఘాటుకి బాగా పనికొస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే మీకు అంతే కదా, నెక్స్ట్ సీజన్ అంతా, సీజన్ కాదు నెక్స్ట్ సినిమా అంతా మీతో బోల్డ్ అని ఫైట్లు చేయించేలాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రవీంద్ర గారికి, దత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇందాక రాజీవ్ గారు చెప్పినట్టు మా ట్రావెల్ ఇప్పుడు కాదు, ఇట్స్ అ ఫ్యామిలీ యాక్చువల్గా. ఈటీవీతో కానీ, ఆర్కే కానీ, వైజయంతి మూవీస్ కానీ, ఇట్స్ అ ఫ్యామిలీ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. షార్ట్ అండ్ స్వీట్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. దత్ గారు థ్యాంక్ యూ సో మచ్. రాఘవేంద్రరావు గారి 50 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో మేము కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు దక్కినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి కూడా రాఘవేంద్ర గారు రోజుకి 9 hours 10 hours పని చేస్తున్నారు. ఆ పని చేసి మాలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వటం, మా సినిమాలో ఇంప్రూవైజేషన్ చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం చాలా చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో నేను కలిసి వర్క్ చేస్తాను అనుకోవటం కూడా ఇంతకుముందు ఊహలా ఉండిపోయేది. థ్యాంక్స్ టు ఈటీవీ అది దాన్ని నిజం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా ఓటీటీ సిరీస్లో ఎప్పుడు సీజన్ 1 సీజన్ 2 రావడమే చాలా అరుదు, అది థ్రిల్లర్ జోనర్లో. సీజన్ 1 వచ్చింది, హిట్ అయింది. సీజన్ 2 వచ్చింది, హిట్ అయింది. సీజన్ 3 ఇంటూ సినిమాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇలాంటి దానికి ఇంతగా ప్రోత్సహించిన ప్రేక్షక దేవులందరికీ, ఈటీవీ సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన శ్రీ బాపినేని చౌదరి గారు. అతని ఎంకరేజ్మెంట్ లేకపోతే, సార్ ఎంకరేజ్మెంట్ లేకపోతే వీ షుడ్ నాట్ ఏబుల్ టు డూ దీస్ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ బాపినేని సార్ ఫర్ సపోర్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక హీరోతో ఒక లీడ్ యాక్టర్ కాకుండా లీడ్ యాక్టర్స్తోని ఒక బిగ్గర్ లెవెల్ ఆఫ్ సిరీస్ చేయాలంటే అది బాపినేని గారి సార్కి ఉన్న విజన్తోనే ఇది ముందుకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3 విల్ బీ అ వెరీ వెరీ బిగ్గర్ స్కేల్. అప్పుడెప్పుడో 2009లో అరుంధతి వచ్చింది. అరుంధతి తర్వాత అంతకు మించిన బిగ్గర్ స్కేల్లో చాప్టర్ 3 నిర్మించబడుతుంది. అండ్ ఇట్ వాజ్ అ బిగ్గర్ స్కేల్ అండ్ చాలా పెద్ద క్యాన్వాస్తో దీన్ని నిర్మించడం జరుగుతుంది. సో దీన్ని కూడా 1, 2 ఆదరించినట్టుగానే 3 కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ బబ్లీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంత్, శ్రీరామ్, విష్ణు, మాధవ్ గారు, అండ్ వర్ష, సుచిత్ర గారు, మేఘలేక కూడా రాలేదా? ఓకే. Thank you so much to being a part of this and making this big one. And
నితిన్ పాత ప్రెస్ మీట్లో చెప్పినట్టు 6 బాళ్ళు ఉంటే 6 6 కొడతా ఉన్నట్టు దీనికి కూడా 6 సీజన్లు రావాలని 6 సీజన్లు పెద్ద హిట్ కావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్రొడక్షన్ ఇంత సాఫీగా సాగడానికి దీన్ని ఇంత బాగా ముందు తీసుకెళ్ళడానికి కారణమైన సాయిబాబా గారు, హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఇంత జరిగేది కాదు. అండ్ ఫైనల్లీ మా టీం నుంచి నితిన్, సుహాస్, నాగరాజ్ దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సుహాస్, థ్యాంక్ యూ నాగరాజ్. సో Season 3 Chapter 3 ఇన్ థియేటర్స్. దానికన్నా ముందు ఒకటి చిన్న Season 1 Season 2 కలిపి సినిమాగా చేసి ఆ సినిమా ముందు రిలీజ్ చేద్దామని 3 కన్నా ముందు ఇంటూ థియేటర్స్. సో దాన్ని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీడియా వారందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. అండ్ ఎదురుగా అంటే నేను పెద్దలు అని చెప్పను, ప్యాషనేట్ యంగ్ పీపుల్ అనే చెప్తాను ఇద్దరిని కూడా. ఎందుకు అంటే నాకు దేవత సినిమా ఎంత ఇష్టమో నేను చెప్పలేను సార్. మీకు చాలాసార్లు మీకు ఇప్పుడు చెప్పాను, నేను సాయిబాబా గారిని నేను చాలాసార్లు అడిగాను, సార్ ఒకసారి కల్పించండి సార్ అని. బట్ నాకు ఈ విధంగా అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఇన్స్పిరేషన్ సార్ డ్రామా రాయాలంటే కనుక ఇప్పటికీ మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొదటిసారి మౌనం మాట్లాడుతుందని, అందులో స్క్రీన్ ప్లే గురించి కానీ మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ నేను చూసి అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. నాకు నాలాంటి వాళ్ళు చాలామంది కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అశ్విని దత్ గారు సార్, అంటే కష్టపడి పని చేస్తే జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అని మీరు చాలా ఇంటర్వ్యూల్లో మీరు చెప్పారు. నేను ఎగ్జాంపుల్ సార్ ఒకటి. ఎందుకు అంటే నా ఫస్ట్ సినిమా వైజయంతి సార్ వచ్చారు మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నేను మీరు రౌండ్ క్యాప్ పెట్టుకొని కారు దిగి నడుచుకు వస్తుంటే మిమ్మల్ని చూడడానికి లైక్ మాకు కొంచెం భయం ఉండేది. బట్ దూరం నుంచి చూసి లైక్ చాలా మీ ప్యాషనేట్ సీన్ అయ్యే వరకు ఉండడం చూసి అంటే చాలా ఇన్స్పిరేషన్ ఉండేది సార్. అంటే ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం అనేది థ్యాంక్ యూ సార్. మీరు అంటే చాలా లక్కీ, నేను లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈటీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి గారికి, నితిన్ గారికి, సుహాస్, నాగరాజ్ అండ్ ప్రతి ఒక్కరికి. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సాయిబాబు గారు ప్రతి విషయంలో నాతో పాటు నిలబడి నాతో పాటు ట్రావెల్ చేస్తూ షూటింగ్లో కూడా మాకంటే ఎనర్జీగా ఉంటూ సపోర్ట్ చేశారు. అండ్ ఈ అవుట్పుట్ కారణం ఆయనే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హేమంత్ గారు కూడా ఎంత సైలెంట్గా ఉన్నా సరే సైలెంట్గా ఓ టైంలో వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతుంటారు. అండ్ ఆ వాల్యుబుల్ పాయింట్ కూడా మాకు హెల్ప్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నా. అండ్ అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి. రాజీవ్ గారు అంటున్నారు ఇప్పుడు, సార్ ఏంటి కాళ్ళగాట్లు లేరా, ఎక్కడికి వెళ్తారు సార్, మిమ్మల్ని వదలంగా దాచాం చెప్పలేదు అంతే కానీ దాచాం. సో డెఫినెట్లీ మీ టీం అంతా ఉంటారు. టీం లేకుండా ఎలా సార్, రేపటి నుంచి అక్కడ దాకా వెళ్ళాల్సింది ఏం జరిగిందో అదంతా నేను చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ గారు అండ్ ప్రేమ్ సాగర్ సార్, జ్వాలాగొట్టి గారు, కిషోర్ గారు, రమణ భార్గవ్ గారు, రామ్, అందరూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సుచిత్ర గారు, ప్రియదర్శి మ్యామ్ అండ్ మేఘలేఖ, ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీనివాస్ అవసరాల గారికి, అందరికి కూడా. అండ్ నా టెక్నీషియన్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్, విష్ణు, మాధవ్జీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఏదైతే చూసారో ఇది 2 daysలో మీకు క్రియేట్ చేశాను సార్. 2 days అసలు నేను మార్నింగ్ 5 అయిపోయింది పడుకునేసరికి. నాతో పాటు మా తమ్ముడు రమేష్ పోస్టర్ డిజైనర్ తను, అండ్ అభిలాష్ అని యంగ్స్టర్ సార్, తను కూడా అబ్బాయికి జ్వరం వచ్చింది పాపం, వర్క్ చేసి జ్వరం వచ్చింది, అక్కడ పడుకుని పోయాడు. అభిలాష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, అండ్ మీరు ఇందాక అన్నారు ఈటీవీ నుంచి సక్సెస్ కొట్టి నెక్స్ట్ ఒక దానికి వెళ్తారండి. ఐఎమ్ లక్కీ, సక్సెస్ కొట్టి ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే ఈటీవీలోనే సక్సెస్ కొట్టి ఈటీవీ చేయడం సో హ్యాపీ. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, అండ్ ఈరోజు ఇక్కడికి నా ఫ్యామిలీ వచ్చారు అండ్ నా ఫ్రెండ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి మీరు నా వైపు నిలబడ్డారు నా కోసం. అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతూ, ఆడియన్స్కి. అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కథ చెప్పాలనుకున్నప్పుడు ఎనీ ఫామ్లో మనం చెప్పచ్చు, ఏ విధంగా చెప్పచ్చు. నాకు ఒకళ్ళు చెప్పారు లైక్ ఏంటంటే ఫీమేల్ సెంట్రిక్ ఎక్కువ రాస్తున్నావు, మేల్ సెంట్రిక్ రాయొచ్చు కదా ఎలా అని చెప్పి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. కథ చెప్పడానికి ఆపర్చునిటీ కావాలి. జ్యోతి మూవీ
సార్ ఈరోజు 100 ఫిల్మ్స్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టి, సో అది కూడా మీకు ఉంది. సో ఎవ్రీథింగ్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ స్టోరీస్ మనం హ్యాపీగా చెప్పచ్చు. అండ్ ఈటీవీ మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, అండ్ నాకు కూడా అలాగే క్రియేట్ చేసింది, అండ్ నేను దాన్ని యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు అంటే ఒకరు థ్యాంక్స్ చెప్పాలి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదించాడు, ఏం కొన్నాడు, ఇన్ని మాటలకి నవ్వుతూ సమాధానం చెప్తూ మా అబ్బాయి అనుకున్నది సాధించాడు. సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నాడు, డైరెక్టర్ అయ్యాడు. ఈ రోజున కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ తీశాడు, హిట్ కొట్టాడు అని చెప్పి వాళ్ళిద్దరూ, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పటి వరకు నా కోసం నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా వైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను అంటే అప్పుడు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను డైరెక్టర్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు. నిలబడింది, సపోర్ట్ చేసింది. అండ్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ హర్షిత, థ్యాంక్ యూ. అండ్ ఈ జర్నీలో నాకు తోడున్న నా ఫ్రెండ్స్ అందరికి కూడా, శ్రీకాంత్, శివ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అందరికి కూడా. అండ్ వర్ష మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సర్ప్రైజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్లీ కాల్ఘాట్ మీ అందరూ ఏదైతే ఇప్పుడు చూసారో దీనికన్నా డబుల్ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మీడియా వారందరికీ కూడా, నాకు ధీరాజ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు పేరు పేరున, అండ్ ఆ రోజు నాకు ఇచ్చిన సపోర్ట్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ అది నిలబెట్టుకుంటాను. అండ్ చాప్టర్ 3 కూడా ఇంకా బాగా తీస్తాను అని చెప్తూ, అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. కొంచెం ఎవరు మర్చిపోలేదుగా విష్ణు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, థ్యాంక్ యూ రా మురళి, నా ఫ్రెండ్ మురళి, గౌతమ్, రాజ్ సింహ, రోహిణి, నవీన్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీరు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఖాళీ నెక్స్ట్ చేసి ఖాళీ ఉంటే కనుక నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, సురేష్ బబ్లీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సార్, మరొక్కసారి వచ్చి ఇంతమందిని ఇన్స్పైర్ చేసాం. ఇంకా మీరు ఇన్స్పైర్ చేయాలి సార్, ఇంకా మీరు ఆ షో కండక్ట్ చేయాలి సార్. కలికి తీశారు, నెక్స్ట్ ఇంకా మీరు మీతో పాటు మేము కూడా అప్గ్రేడ్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ మీరు రావడం అనేది, అండ్ ఇది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బట్ ఫస్ట్లీ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అశ్విని దత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరు ఇస్తున్న సపోర్ట్ అండ్ ద బూస్ట్ మీరు ఏమి ఇచ్చారో, ఐ థింక్ ఐ కుడ్ సీ దట్ ఇన్ ప్రశాంత్ గారి ఫేస్, అండ్ ఇల్ హెల్ప్ అస్ అ లాట్ ఫర్ కాల్ఘాట్. అండ్ నాకు దిస్ ఈజ్ బిగ్గర్ కేస్, బిగ్గర్ ఈవిల్, బిగ్గర్ డెస్టినీ, బట్ ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్, ఐ బిలీవ్ ఇన్ ప్రశాంత్, లైక్ ఐ నో యూ విల్ డూ అ గ్రేట్ జాబ్. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది అంటారు, నువ్వు ఇంకా ఏంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలి, ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అంత మంది రెడీ లేరు. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సాయిబాబా గారు, హేమంత్ గారు, అండ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. ఈ కానిస్టేబుల్ కనకం షూట్కి వెళ్ళిన ప్రతి ఒక్క రోజు నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. ఐ వాజ్ సో హ్యాపీ, సో సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ దట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు యూ. And ETV Win team, you guys are doing amazing, and in prati event lo cheptunnanu, you guys are amazing. And me production lo me platform lo ma series undadam manaku oka pedda vishayam. So thank you so much. And na co-actors Rajiv sir, మీరు నా బాబాయ్గా చేశారు, and you are a backbone to Kanakam, but in real also ఒక ఈవెంట్కి మీరు కూడా వస్తున్నారు, లేకపోతే ప్రమోషన్స్కి మీరు వస్తున్నారంటే ఐఎమ్ ఇన్స్టెంట్లీ సో హ్యాపీ. నాకు తెలుసు లైక్ యు ఆర్ గోయింగ్ టు బీ సచ్ అ హ్యూజ్ సపోర్ట్ అని. అండ్ అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్తే కూడా నా గురించి చెప్తారు. నేను ఏం చేస్తే కూడా చాలా బాగా చేసింది, ఇలా చేసింది అని ఫుల్ హైప్ ఇస్తారు.
అపార్ట్ ఫ్రమ్ మామ్ నాకు అలాంటి ఒక హైప్ ఇస్తారంటే మీరే ఇస్తారు. యూ ఆల్వేస్ హైప్ మీ అప్. ఏ ఈవెంట్కి వెళ్తే మా వర్ష చాలా బాగా చేస్తుంది, మా వర్ష ఇలా చేసింది, అండ్ దట్స్ సో ఇన్నసెంట్ అండ్ దట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమ్ సార్, మీతో మిడిల్ క్లాస్ మెలడీస్ చేశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మేము చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒక పెద్ద సక్సెస్ అయింది. అండ్ కోటి గారు, కిషోర్ గారు, రమణ భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో సుచిత్ర గారు, నేను ఎక్కువ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడను బికాజ్ ఐ స్టిల్ వాంట్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు వాచ్ ఆ సిరీస్. కానీ యూఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ అది చాలామందికి తెలిసింది కూడా, అండ్ దాని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ యాజ్ వెల్. And Sriram Garu, everything the visuals look so good, and meer navtune undandi, andartho navtune undandi, and keep doing the good work. Vishnu Garu, Madhav Garu, and mana Suresh Garu రాలేదనుకుంటా, బట్ రాలేదు. బట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది నాకు ఒక సర్ప్రైజ్. అంటే నేను ఇది చూడలేదు. ఐ వాజ్ షాక్డ్, లైక్ I was super shocked in a nice surprise actually, in a very good way. అండ్ అవును, నేను 2 years నుంచి ఊరికే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఐ హోప్ దీంట్లో నాకు అది హెల్ప్ అవుతుంది అని. అట్లీస్ట్ ఐ హోప్ ఐ గెట్ టు కిక్ లైక్ సమ్ ఒక 5 మిమ్మల్ని కాదు సార్. సో యా, థ్యాంక్ యూ. అండ్ మీ దగ్గర మస్కిటోస్ రాదు ఎందుకు? నా దగ్గరికి మస్కిటోస్ రావేందుకు? మస్కిటో కాయిల్. Okay, so but no, honestly, whenever I see you on stage, I'm so happy. So thank you for all the support you've given for Constable Kanakam, and yeah, thank you. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి అందుకే రావట్లేదు మస్కిటోస్ నా దగ్గరికి. బట్ యా, షీ హాజ్ వేదిక ముందున్న మీడియా అన్నలకు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న రాఘవేందర్ రావు గారికి, అశ్విని దత్ గారికి, సీజన్లకు పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. 3rd సీజన్ కూడా బాగా, అంటే నేను విన్నాను, లైన్ విన్నాను, చాలా అదిరిపోయింది. చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను. దాన్ని ముందు 2 సీజన్లు ఎలాగ చేసామో కష్టపడి దీన్ని కూడా అలాగే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రియోని మీకు సాయిబాబాకి ఈ యూనిట్ మాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి మనం ఎందుకు తీయట్లేదని చాలా ఫీల్ అవుతున్నాను నేను. తప్పకుండా ఈ విజయం పరంపర మీరు ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ 50 సంవత్సరాల జర్నీ, అది లెగసీ, అది సో అమేజింగ్గా మనందరం ఎప్పటికీ గుర్తుండిపోయే చరిత్ర అది. అన్ని హిట్లు, సూపర్ హిట్లు అందించడం జరిగింది. ఇందాకే ప్రశాంత్ గారు మాట్లాడుతూ ఏమంటే ఏజ్ అనేది కాదు, ఎప్పుడు కొత్త ఆలోచనలతో ఉంటారు వీరిద్దరు అని చెప్పారు. ఆయన ఇప్పటికీ పికిల్ బాల్ ఆడుతూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ చేస్తున్నారని చెప్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే పియానో నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. సో ఆల్వేస్ యంగ్ థాట్స్తో, సో అమేజింగ్ ఎనర్జీతో ఆయన ఉంటూనే ఉంటారు. అండ్ నా థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఓవర్ టు యూ రాఘవేంద్రరావు గారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి కూడా అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నాకు అర్థం కాలేదు. సాయిబాబా పిలిచాడు, హేమంత్ పిలిచాడు, ఈటీవీ వాళ్ళు పిలిచారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారో నాకు అర్థం కాలేదు. తర్వాత మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఆలోచిస్తే నేను అశ్విని దత్తు సాయిబాబా కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చేసాం, దానికి సాయిబాబానే. తర్వాత పెళ్లి సందడి చేసాం, సంవత్సరం ఆడింది. తర్వాత అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేసాం, గంగోత్రి. తర్వాత మేమిద్దరం కలిసి రీసెంట్ పెళ్లి సందడి చేసాం. సో ఎంత కనెక్షన్స్, ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ పెద్ద హిట్లు. ఆ హిట్లలో భాగం సాయిబాబా కూడా ఉంది అండ్ ఈటీవీకి ఉంది. సో ఇన్ని సక్సెస్ఫుల్ సినిమా ఎక్స్పీరియన్స్ అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అని చెప్పేసి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయటం. అందులో వర్షాపుల్లం అంటే అమ్మాయి పిక్చర్లు చూశాను, చాలా మంచి ఆర్టిస్టు. దీనికి రెండో లింక్ ఏంటంటే ఈటీవీ అనేది రామోజీరావు తర్వాత బాపిరెడ్డి గారు వీళ్ళందరూ సహకారంతో ఫస్ట్ డైరెక్షన్ తప్ప నాకు ఏమీ తెలియదు, డ్రైవింగ్ అంతే. డైరెక్షన్ లేకపోతే ఏమైపోతాను, కొత్త వాళ్ళు వస్తారు, మనం పక్కగా జరగాలి అనుకునే టైంలో అప్పుడు ఆలోచన వచ్చింది, సీరియల్స్ కూడా సినిమాలాగానే ఉంటాయి కదా, సో సీరియల్స్ పెట్టుకుంటే మరి చాలా బాగుంటుందని రామోజీరావుకి బాపిరెడ్డి గారు చెబితే తప్పకుండా మీరు చేయండి అని ఫస్ట్ శాంతినివాసం అనే సీరియల్తో 30 ఏళ్ల క్రితం మా జర్నీ ఈటీవీతో జరిగింది. ఆ శాంతినివాసానికి రాయమౌళి డైరెక్టర్ సెట్ మీదకి ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, పెద్ద కాంబినేషన్ ఉంటే కంగారు పడతాడు అని వెళ్ళి చెబితే రష్ వస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. అందుకనే వాడ ఇండియాస్ నెంబర్ 1 అయ్యాడు. దానికి మా హేమంత్ ఎడిటింగ్ కూడా చేశాడు. అప్పటి నుంచి మా జర్నీ ఉంది. అండ్ మెయిన్గా కానిస్టేబుల్ కనకం తీస్తున్నప్పుడు సాయిబాబా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ఆ డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నాడు, ఎప్పుడైనా మిమ్మల్ని కల్పిస్తానన్నాడు. డెఫినెట్గా ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు, నాకన్నా బాగా తీస్తున్నారు. అంటే కేవలం మేము డ్రామా నమ్ముకునేవాళ్ళం, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ల్లో బాగా తీస్తున్నారు. తీసిన డైరెక్టర్కి అండ్ ప్రశాంత్ అండ్ శ్రీరామ్, హేమంత్, విష్ణు, మిగతా అందరికీ, అట్లా సురేష్ బొబ్బులి,
నాకు ఒక పిక్చర్ చేసే గుర్తుందా నీకు? సర్కారు నౌకరని అద్భుతమైన పిక్చర్ తీసాం, డబ్బులు రాలేదు, పర్వాలేదు, మంచి పేరు వచ్చింది. దానికి రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. తప్పకుండా ఈ మధ్య నీ పాటలన్నీ పెద్ద హిట్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్. అవకాశం ఉన్నప్పుడు నాకు మళ్ళీ సాయికృష్ణ నితిన్ అవకాశం ఇస్తే మళ్ళీ నీతోనే చేస్తాను. సాయికృష్ణ నితిన్ ఈ మధ్య జాయిన్ అయినా కూడా చాలా లక్కీ హ్యాండ్స్ వీళ్ళిద్దరి. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో అన్నీ చూస్తూ ఉంటాను నేను. అన్ని పిక్చర్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఈటీవీలో సినిమా తీసినవన్నీ హిట్లు అవటం, అది వీళ్ళిద్దరు సెలక్షన్ కారణం. అండ్ ఆల్ ది బెస్ట్. నాకు కూడా ఒక అవకాశం ఇస్తామని ఆశిస్తున్నాను. తర్వాత వర్ష, అండ్ ఐ బిన్ వాచింగ్ యువర్ మూవీస్. 2-3 సార్లు ఏమైనా పెట్టుకోవడానికి ట్రై చేస్తే కాల్ షీట్లు లేవని చెప్పాను. ఇక నుంచి ఎవరు అడిగినా కూడా కాల్ షీట్లు ఉండవు. తర్వాత రాజీవ్కి ఒక మనేద ఏదో ఇందులో లేవనుకుంటున్నావు, 10 క్యారెక్టర్లు ఇస్తున్నారు ఇందులో. ఎలాగంటే ఫస్ట్ ముసుగులు వేసుకొని ఇచ్చారు చూసావు, 10, అది నువ్వే. తర్వాత ఓపెన్ అవుతుంది సస్పెన్స్ తెలుసు కదా. అలాగే ఇంకొక మామూలుగా నేను రాజీవ్తో సుమతో మాట్లాడి రాజీవ్ అన్నది చేస్తే సుమ కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే శాంతినివాసం 500 ఎపిసోడ్స్ అంత అయితే ఇది బాగా ఆడుతుంది, ఎక్స్టెండ్ చేయమన్నారు. ఎక్స్టెండ్ చేయాలంటే నాకు తెలియదు, ఒక సినిమా ఇక్కడ శుభం కార్డు వేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే ఎట్ట? అప్పుడు ఆలోచిస్తే అప్పుడు రాజీవ్ చనిపోయి ఉంటాడు శాంతినివాసంలో. రాజీవ్ బతికిద్దాం, లోయలో పడిపోయాడు కదా. అక్కడ సుమ ఇతను ట్రీట్మెంట్ చేసి, ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసి పైకి తీసుకొస్తుంది. ఆ సినిమాలో నేను పైకి తీసుకురమ్మని చెప్పాను కానీ పెళ్లి చేసుకోమని చెప్పలేదు. అందులో పర్టికులర్గా ఒక సాంగ్, వేరే దాంట్లో ఒక సాంగ్ చేసాం, రాజీవ్ను సుమ. అబ్బోజనం అబ్బబ్బోజనం, ఇలా పెరిగిపోతే ఎలా భోజనం, ఇలా పాండవులేమో 5, కౌరవులు 1000 మంది. ఆ పాట చేసినప్పుడు ఇద్దరు అనుకున్నారు, ఆ నెక్స్ట్ అనౌన్స్మెంట్ మ్యారేజ్. ఇలా లక్కీగా వీళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు కనుక, లేకపోతే డేంజరు ఈ అమ్మాయి కూడా వచ్చేది. ఎవరితో యాక్ట్ చేస్తానంటే పెళ్లి ఒకళ్ళనే చేసుకోవాలి, అది గుర్తు. అండ్ పర్టికులర్గా ఈటీవీ వీళ్ళప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఖాళీగా ఉండకూడదని కథాసభలో దగ్గర ఇప్పటికీ 10 తీశాను, అంటే 5 సినిమాల కింద లెక్క, 6 గంటలు లెక్క. అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ, నేను రిటైర్ అవ్వలేదు ఇంకా చేస్తాను అన్న నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఈటీవీ. బంగారు కోడిపట్టు ఇక్కడ ఉంది, డిస్కో శాంతి సిస్టర్ అని ఇప్పుడే తెలిసింది నాకు. సిస్టర్ అమ్మా, మా ఘరానా మొగుళ్ళలో బంగారు కోడిపెట్టు అనే పాట పెద్ద హిట్. అలా ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమాలో. అండ్ బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 తీసాం, బాహుబలి 3 కూడా తీయమని కొంతమంది అంటున్నారు. అలాగే ఈ సినిమా సీజన్ 2 కాకుండా సీజన్ 3 చేయమంటున్నారు కనుక అది కూడా బాహుబలి లాగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. నిన్ను మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అశ్విని దత్ గారికి అండ్ రాఘవేంద్ర రావు గారికి. మీరు ఎప్పటికీ రిటైర్ అవ్వకూడదు, మీరు ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి మరింత మంచి కంటెంట్తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి సందడే కాదు, మీరు ఇచ్చిన సినిమాల్లో మీరు ఎక్కడికి వస్తే అక్కడ సందడిగా కూడా ఉంటుంది అనమాట. మీరు మాట్లాడుతుంటే కూడా సందడిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర రావు గారు.